ఒక చిన్న ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి చెట్లంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ పాఠశాల నుంచి వచ్చిన తరువాత తన ఇంటి వెనుక తోటలో గంటల తరబడి గడిపేవాడు. ఒకరోజు రాము ఒక విచిత్రమైన విత్తనాన్ని కనుగొన్నాడు. దాన్ని నాటి రోజూ నీరు పోశాడు. కొద్ది రోజుల్లోనే ఆ విత్తనం నుండి ఒక చిన్న మొక్క మొలకెత్తింది. రాము ఆ మొక్కను చాలా జాగ్రత్తగా పెంచాడు. నెలలు గడిచాయి. ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఒకరోజు రాము ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ చెట్టు నుండి రంగురంగుల పండ్లు కాశాయి. అవి రుచికి తియ్యగా, సువాసనతో ఉన్నాయి. రాము ఆ పండ్లను తన స్నేహితులతో, కుటుంబంతో పంచుకున్నాడు. అందరూ ఆ పండ్ల రుచికి ముగ్ధులయ్యారు. రాము తన శ్రద్ధ, ఓపిక వల్ల ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందగలిగాడని గ్రహించాడు. ఇది చదివిన మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని శ్రద్ధగా చేయండి. మీ కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది.